మీ ఆత్మలను ఎవరికి అప్పగించారు? సృష్టికర్తకే ఆత్మకి అప్పగించారా? యేసయ్యకి అప్పగించారా? పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగించారా? ఇంకేదైనా వేరే దురాత్మకి అప్పగించారా? ఎవరికి అప్పగించారు మీ ఆత్మల్ని? మీ పాస్టర్ గారికి అప్పగించారా? మీ మందిరానికి అప్పగించారా? మీ నామకార్థపు జీవితానికి అప్పగించారా? నీ దేహం అంతా కాలిపోద్ది, ఆత్మను ఎవరికి అప్పగించావు? సరైన మార్గంలో దేవుడికి అప్పగించండి. ఎన్ని రోజులు మీరే కంట్రోల్ చేసుకుంటారు మీ ఆత్మల్ని? దేవుడి కంట్రోల్లో కదా మీ ఆత్మలు ఉండాలి. తెలుసుకోండి. ఓకే, మరి తర్వాత ఇంకేం చేయాలి తండ్రి అని అన్నారనుకోండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. సరే ప్రభువా, ఇంకా నేనేం చేయాలి చెప్పు యేసయ్యా అని అన్నావు అనుకో, నువ్వు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా దేవుని వాక్యం చెప్తుంది. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను.